ఎమోషనల్ ఫ్యాటిగ్ అనేది వీక్‌నెస్సా? ప్రాబ్లమా? ప్రాబ్లమ్ అయితే దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఆ ప్రాబ్లమ్ నుంచి ఎలా బయటపడాలి? అలాంటి డౌట్స్ మీకు ఉన్నాయా? అయితే ఈ వీడియో మీకోసమే. చివరి వరకు వాచ్ చేయండి. ఎటువంటి రీజన్ లేకుండా మానసికంగా, ఎమోషనల్‌గా అలసిపోయినట్టు అనిపిస్తుందో ఆ ఫీలింగ్‌ని ఎమోషనల్ ఫ్యాటిగ్ అంటారు. ఇష్టమైన వాళ్ళతో కూడా దూరంగా ఉన్నట్లు అనిపించడం, దేని మీద ఫోకస్ చేయలేకపోవడం, ఏ విషయాన్ని కూడా ఫీల్ అవ్వలేకపోవడం. అలా అవ్వడం అనేది వీక్‌నెస్ ఏమీ కాదు. అది మన మైండ్ అండ్ బాడీ ఎటువంటి బౌండరీస్ సెట్ చేసుకోకుండా ఓవర్ ఫంక్షనింగ్ చేయడం వల్ల కలిగే ఒక ఫీలింగ్. అసలు ఈ ఫీలింగ్‌ని ఎలా ఐడెంటిఫై చేయాలి? అందరినీ ఎక్కువగా కేర్ చేయడం. మనసులో నో అని అనిపిస్తున్నా బయటికి మాత్రం ఎస్ చెప్తూ ఉంటారు. ఇతరులకి ఏదైనా బాధ కలిగినప్పుడు ఆ బాధకి ఓదార్చడానికి బదులు ఆ బాధ తమదే అన్నట్టు దాంట్లో పరకాయ ప్రవేశం చేసి లీనమైపోతూ ఉంటారు. మన పనులు ఏదైనా ఉన్నా కానీ దాన్ని కూడా ఆ ఎమోషన్స్ని కూడా పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఇలా చేయడం వల్ల స్లోగా మన ఎమోషనల్ ఎనర్జీ అనేది డ్రైన్ అయిపోతూ ఉంటుంది. అలా చేయడం తప్ప అంటే తప్పని కాదు. ఇతరుల ఎమోషన్స్ని షేర్ చేసుకోమని ఉండమని కాదు. అలా చేసుకునేటప్పుడు కొన్ని బౌండరీస్ అనేవి మనం సెట్ చేసుకోవాలి. అలా చేసుకోకపోవడం వల్ల ఇటువంటి ఫీలింగ్ని ఎక్కువగా గురవుతూ ఉంటారు. మీరు 3 సింపుల్ స్టెప్స్ ఫాలో అవ్వడం ద్వారా దీని నుంచి బయటపడవచ్చు. ఎమోషనల్ అవేర్నెస్, సెట్ బౌండరీస్, బ్యాలెన్సింగ్. ఫస్ట్ వన్ ఈజ్ ఎమోషనల్ అవేర్నెస్. మీరు మీ ప్యాటర్న్ ఏంటో అబ్జర్వ్ చేసుకోవాలి. మీరు ఎక్కువగా ఎక్కడ కేర్ చేస్తున్నారు, మీ అవసరాలని, మీ ఎమోషన్స్ని కూడా ఎక్కువ ఎక్కడ పక్కన పెట్టేస్తున్నారు అనేది చెక్ చేసుకోవాలి. సెట్ బౌండరీస్. నాకు కొంచెం టైం కావాలి, నేను ఇప్పుడు రెస్ట్ తీసుకోవాలి, నేను ఇది చేయలేను అని చెప్పగలగాలి. బ్యాలెన్సింగ్. మిమ్మల్ని కేర్ చేయొద్దని లేదు, వాళ్ళలో జీవించేయకుండా చూసుకోవాలి. వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఉండాల్సిన అవసరం లేదు, వాటిని మీరు అబ్జర్వ్ చేసుకోకుండా ఉండగలగాలి. ఈ ఎమోషనల్ ఫ్యాటిక్ అనేది పర్మనెంట్ ఏమీ కాదు. మీరు వాళ్ళని కేర్ చేస్తూ కూడా కొన్ని బౌండరీస్ సెట్ చేసుకోవడం వల్ల దీని నుంచి బయటపడవచ్చు. మీకు రైట్ గైడెన్స్ అండ్ సపోర్ట్తో దీని నుంచి ఈజీగా బయటపడవచ్చు. మీరు ఎమోషనల్ టైర్డ్నెస్ నుంచి ఎమోషనల్ స్టెబిలిటీగా ఉండడానికి యూజ్ అవుతుంది. మీకు ఇలాంటి సపోర్ట్ కనుక కావాలి అనుకుంటే నాకు ఎస్ అని కమెంట్ చేయండి ఆర్ మెసేజ్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అవసరమవుతున్న ఉమెన్కి షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.